300 రూపాయలు, పులికొస 199 రూపాయలు. మరి వాలంటీర్లందరూ కూడా కర్రలు పట్టుకొని తిరుగుతున్నారు మీ చుట్టూ. అంటే మీ చుట్టూ తిరుగుతున్నారు కానీ ఆ రోడ్డు మీద తిరిగే వారి దగ్గర మాత్రం వాలంటీర్లు కనపడడం లేదు. ఈ కర్రల కొరకు 707 రూపాయలు అయింది, 1160 రూపాయలు అయింది. తర్వాత మరి వంట తయారు చేయటం కొరకు వంట చెరుకు సుమారు 7 లారీల వంట చెరుకు తెప్పించాము. అవి 3 నెలలు 4 నెలల పూర్వమే తెప్పించి ఎండబెట్టి వాటిని మళ్ళీ పగులు కొట్టి జాగ్రత్త చేసి, అంటే మరి ఇక్కడ స్థలం లేదు కనుక తోటలో ఏర్పాటు చేశాము. మళ్ళీ అక్కడి నుండి ఇక్కడికి లారీలో తోలాము. ఈ వంట చెరుకు వరకే సుమారు 42,606 రూపాయలు అయింది. తర్వాత అంటే బొగ్గు అయిపోయింది. ఎంత? 42,000 రూపాయలు ఏమైపోయింది. బొగ్గు ఉంది, కావాల్సి అక్కడ మీరు పోయి చూస్తూ ఉంటుంది అక్కడ. తర్వాత మరి భోజనం అక్కడ చేసేటువంటి పిల్లలైన వారికి సాంబార్కి ఒక రంగు, అన్నానికి ఒక రంగు, నీళ్ళకు ఒక రంగు, మరి క్రమపరిచే వారికి ఒక రంగు, ఇలా రంగురంగులటువంటి చేతి బ్యాడ్జీలు తయారు చేసాం. వాటికి ఆ గుడ్డల వరకు 1284 రూపాయలు అయింది. తర్వాత సాంబార్లో వాడేటువంటి ఎండుమిర్చి పొడి, ఆ పొడికి 1720 రూపాయలు అయింది. పాల పొడికి 336 రూపాయలు. సరే, ఈ 3 దినాలు మరి మీకేం కూరగాయలు పెట్టడం లేదు. మేము ఏం చేస్తాం? మేము అన్నమే పెట్టలేకపోతున్నాం. కూరగాయలు ఏం చేస్తాం? ఉట్టి సాంబార్ వేస్తున్నాం. అయినా సరే అమృతలాగా తింటున్నారు మీరు కదా. అమృతమే లేదు. ఎందుకని? దానికి 1,08,600 రూపాయలు. చూడండి, మొత్తం 1,00,000 రూపాయలు దాటిపోయింది పందిరికే. కానీ బహుశా అలవాటు అయిన వారు కనుక ఈ పందిరి వేయగలుగుతున్నారు. కానీ బహుశా అలవాటు లేకపోతేనో బహుశా వేయలేరు. నేను ఇది మాత్రం గట్టిగా చెప్పగలను. ఎందుకంటే వారు మనకి మొదటి నుండి అలవాటు కొద్ది కొద్దిగా మనం పెంచుకుంటూ వచ్చారు కనుక మొదటి నుండి వారే వేస్తున్నారు కనుక వీటన్నిటికీ వారు అలవాటు అయ్యారు కనుక వేయగలుగుతున్నారు. కానీ ఇప్పుడు పోయి మనం ఎవరన్నా పట్టుకొచ్చి వేయమంటే ఈ 1,00,000 రూపాయలు పందిరే 2 లక్షలు అడుగుతారు వాడు. సరే, అలాగే నీరు ట్యాంకుల ద్వారా అనగా ఓవర్ ట్యాంక్ అక్కడ కట్టారు. అక్కడ నుండి పైపులు వేస్తే అవన్నీ రన్ చేశారు. మీకు పైపులు అక్కడ పెట్టారు స్నానాలకి, మరి కాల పరిచయాలు జరిగించుకోవడానికి. అందుకొరకు సుమారు 9,700 రూపాయలు అయింది. మరి వంట చేస్తారు. ఈ 3 దినాలు 4 దినాలే మన మీటింగ్. 3 దినాలు దాని వంట చేయడం 6 దినాలు. 25వ తారీఖు, 26, 27, 28, 29, 30 రేపు కూడా చేయాలి. కాబట్టి 6 దినాలు వంట చేసినందుకు 12,000 రూపాయలు అయింది. అలాగే లారీల ద్వారా కూడా నీరు తీసుకొస్తున్నాం. ఒక బావి చాలదు. మా తోట దగ్గరికి వచ్చి మీరు స్నానం చేస్తేనే బావిలో నీళ్ళు అయిపోయింది ఇవాళ. మరి ఎంత నీరు కావాలి మీ అందరికీ? మడుగు అయిపోతుంది చుట్టూ. కాబట్టి లారీల ద్వారా ట్యాంకర్స్ తెప్పించి వాటి ద్వారా నీరు తెప్పించినందుకు సుమారు 7,500 రూపాయలు. అలాగే సరుకులు తేవడానికి, తీసుకువెళ్ళడానికి, వీటికి లారీలకు కానీ బండకు కానీ ఇతర
పెడుతున్నాను. యాజకుడైన అహరోను అనే పేరు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమున ఈ బిడ్డకు పెడుతున్నాము. సమూయేలు అనే పేరు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమున ఈ బిడ్డకు పెడుతున్నాము. యోహాను అనే పేరు ఈ బిడ్డకు పెడుతున్నాము. స్థానికుడైన యోహాను తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమున ఈ బిడ్డకు ఎస్తేర్ అనే పేరు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమున ఈ బిడ్డకి పేతురు అనే పేరు పెడుతున్నాము. ఈ బిడ్డకి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమున మరియా అనే పేరు పెడుతున్నాము. అయిపోయినా ప్రార్థన తర్వాత చేస్తాం. రాకల దేవానందం అనే పేరు ఈ బిడ్డకు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమున పెడుతున్నాము. పిల్లల్ని పేరించిన వారు పేరు పెట్టడానికి రండి. ఇంకా 5 నిమిషాల్లో మానేస్తాం. పిల్లలు పేరు పెట్టాం. మీ పిల్లలు పేరించిన వారు వచ్చి మీ పిల్లలు పేరు పెట్టించండి. లేకపోతే బాప్తిసం కార్యక్రమంలో వెళ్ళిపోతాం. బాప్తిసం పేరించిన వారు అక్కడ రండి. మీరు బాప్తిసం ఇస్తాను. వాలంటీర్లు వేసి మంచి నీళ్ళు తీసుకురండి. వాలంటీర్లు వేసి మంచి నీళ్ళు తీసుకురండి. బేసిన్లో నీళ్ళు తీసుకురండి. బాప్తిసం ఇస్తాను. వాలంటీర్లు
అసాధ్యమైన వ్యాధులన్నిటినీ స్వస్థపరుస్తున్న ప్రభువా తైలమును దీవించుమని, ఎవరి చేతిలో ఒలివ నూనె ఉన్నదో తండ్రి దీవించుమని, నీ రక్తముగా మార్చి నీ బిడ్డలకు స్వస్థత దీవెన అనుగ్రహించుము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. చెయ్యండి తైలముతో ప్రార్థన. పొందునంచు అబ్రామునకు అందెను వాకు, అంది క్రీస్తు యూదులకు అన్య జనులకు, హిందూ క్రిస్మస్ విశ్వమంతటన్ దేవ స్తోత్ర గానముపై దివ్య స్థలములో, దేవమారు గానము భూదేశ స్థలములో. నరులకు దేవుండే తోడు నిరతము వరకు, ధరిని దేవుడుండుగాన వెరవమెన్నడు, పరమదేవుని సహవాసముల దించెను, దేవ స్తోత్ర గానముపై దివ్య స్థలములో, దేవమారు గానము భూదేశ స్థలములో. శిశువు స్వామి ఆయను, తనువు రక్షణను గణింప వెనుక దీయదు, వినయ భూషణులకు వేల వచ్చను, దేవ స్తోత్ర గానముపై దివ్య స్థలములో, దేవమారు గానము భూదేశ స్థలములో, దేవలోక పావనులను దీన నరులను, గోవా దూడ భువి దివి క్రిస్మస్, దేవ స్తోత్ర గానముపై దివ్య స్థలములో, దేవమారు గానము భూదేశ స్థలములో. త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి, త్వరగా వచ్చు ప్రభువా చురుకుదనమిమ్ము, నే త్వరపడగలను. త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి. సిద్ధంబుగా లేనని తెలిసినదే నిరుపు, గానన్ పరిశుద్ధాత్మయ నన్ను కడకు సిద్ధము చేసుకొనును. త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి. రాకడ సామీప్యమన్నా లోకము హేళన చేయు, లోకముతో నీ సంఘము కూడా ఏకమాయను, ఏమి చేతును. త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము తండ్రి. Bye.
కార్యక్రమంగా ముగించుకొని చివరిలోకి వచ్చినాము. ఆత్మ తండ్రి గారు ఉండడానికే వచ్చాడు, సంఘములో ఉండడానికే వచ్చాడు. ఆత్మయు పెళ్లి కుమారుడు రమ్మని చెప్తున్నారని అది నెరవేరే వరకు, మీరు వచ్చుట నెరవేరే వరకు మీరు కూడా సంఘంలో మూడవ దిన కూటమి చివరికే మేము చేరినాము తండ్రి. మీరుండుటను బట్టి మా కార్యక్రమమును మేమే ముగించుకున్నాము తండ్రి. త్రియేక దేవుడాన్ని అపరంజి వంటి పాదములు పట్టుకొని నమస్కరించుచున్నాము. గాయపడిన పాదములు కలిగిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు చేయుచున్నాము. కనబడకుండానే ఉండి సంఘముని ఈ 2000 సంవత్సరములు నడిపించిన బలమైన పాదములు కలిగిన ఆత్మ తండ్రి గారు వందనము చేసుకుంటూ ఉన్నాము. నాయనా నీ బిడ్డలు కొందరు వెళ్ళినారు, వారిని సురక్షితముగా నడిపించుమని, క్షేమమైన ప్రయాణం వారికి అనుగ్రహించుమని, నాయన ఏ అపాయం రాకుండా తండ్రి ఎటువంటి కీడు వాటిల్లకుండా దొంగల వల్ల కానీ, కపటమైన మనుషుల వల్ల కానీ, మోసగాళ్ళ వల్ల కానీ ఏ అపాయం రాకుండా కాపాడండి అయ్యా. ఈ రాత్రిలో ఇక్కడ ఉన్నవారిని నీ కాపుదలలో నడిపించమని మనవి చేసుకున్నాము. రాజా అల్లరి చేసేవారే ఉంటారు, మమ్మల్ని వెంబడిస్తూనే ఉంటారు. నీ దోతకు కావలిని అనుగ్రహించి నాయన ఎవరు కూడా వారి మోసములో పడకుండా, వారి చేతుల్లో పడకుండా క్షేమముగా నడిపించమని అడుగుతూ ఉన్నాము. అయ్యా ఇప్పుడు వాక్యము అందించిన నీ బిడ్డలను దీవించి నీవే వాడుకొని మహిమ పొందుమని, నీ వాక్కును వినిపించు వారినిగా నీవే నాయన బిడ్డలను దీవించమని. నీ మాటలు వింటే మాకు క్షేమం, మా జ్ఞానం వింటే మాకేమీ క్షేమం లేదు నాయన. నీ మాటలు వినిపించే చచ్చిపోయిన వారే బతుకుతారు, నీ మాటలు వింటే గుడ్డివారే చూస్తారు, నీ మాటలు వింటే చెవిటి వారే వింటారు. అటువంటి అద్భుతకరమైన నీ వాక్కులు వినిపించే వారినిగా మమ్మల్ని చేసి మా ప్రసంగికులను దీవించి నీవు వారి ద్వారా సంపూర్ణంగా ప్రత్యక్షము కమ్మని, ప్రత్యక్షమైన నిన్నే మీరందరూ చూచి నీ రాకడ వరకు వెంబడించు వధువుగా నడిపించుమని త్వరగా వచ్చున్న యేసునామములో ప్రార్థన ఆలకించుమని వేడుకొనుచున్నాము తండ్రి. సంగతులు మాత్రమే, నీ మహిమగల సంగతులు మాత్రమే, నీ మహిమ కొరకు నన్ను వాడుకోవలసినాయి. పరిశుద్ధాత్మతో నడిపించినాను. యేసు క్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బైబిల్ వాక్యము చదవకు పూర్వము కొన్ని విషయాలు అనగా మరి నేను మొదట రాజమండ్రిలో అత్యవసర అన్నం వండుకుంటూ కూర వండుకోవడం తెలియదు. ఆ దుకాణం దగ్గరికి వెళ్ళి పక్కన తెచ్చుకొని అది తింటూ ఉండేవాళ్ళం. ఇంకొక ఆయన నేను అలా వాక్యం నేర్చుకున్నాను. నాకు నేర్పేటటువంటి వారిని కొన్ని ప్రశ్నలు అడిగితే వారు చెప్పలేకపోయేవారు. దేవదాసయ్య గారు నేను అడుగుతుంటే వారు చెప్పలేకపోతుంటే గదిలోకి వచ్చి ఆ విషయాలు చెప్పి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. కనుక మరి వేళ నా ప్రసంగం అనే అందరూ నన్ను ఎరిగిన వారు రండి, అయ్యగారి సంగతులు ఎక్కువగా చెప్పండి అన్నారు. అయ్యగారి సంగతులు ఎక్కువగా చెప్పండి అని అంటే మరి అవి అక్రమాలు వస్తాయా? అవి సమయానుకూలంగా అది పరిశుద్ధాత్మ తండ్రి అందిస్తూ ఉన్నారు. ముందు దేవదాసయ్య గారు ఎవరు అని ఒకరు చూడడానికి వచ్చారు.
అయ్యగారు ఆ జగమందు అక్కడ 1940లో యువతలు అడుగు మీద కూర్చుని ఉన్నారు ఒక చిన్న కుర్చీ మీద. ఆ వచ్చిన వారు అడిగారు, దేవదాసు గారు ఎక్కడ ఉంటారండి అన్నారు. అమ్మ లోపల ఉన్నారు వెళ్ళండి అన్నారు అయ్యగారు. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు అయ్యగారు అక్కడ కూర్చునే ఉన్నారు. అప్పుడు వారు ఇదేంటి నాకు చెప్పి ఎప్పుడు వచ్చారు లోపలికి అనుకున్నారు. అలాగే మరొకరు వచ్చారు, ఇప్పుడే పాతాళ లోకమునకు వెళ్ళానని చెప్పు అన్నారు. ప్రభు పని మీద సామాన్యమైనటువంటి విషయాలు కావు. ఉత్తమ స్థలంలోకి వచ్చాము. ఇప్పుడు పాపస్థలము ఉంది అన్నారు. ఉత్తమ స్థలం మీరందరూ వచ్చారు. వాక్యమే 3 దినములు విన్నారు. జయకరముగా ముగించినాము అని పెద్దలమైన మేమే అనుకుంటున్నాం. అంటే ముగింపు అయిపోయింది కనుక అయిపోయినట్టే లెక్క. జయకరముగా ముగించినామా లేక నా ప్రభువునకే వడ్ల గింజంత మహిమ, వడ్ల గింజ ముక్కంత మహిమ కలిగిందా? అది నా కొలబద్ద. ఎంతమంది వచ్చారు, ఇలా విన్నారు, ఇలా ఉన్నారు అని అనడం కాదు, కానీ నా ప్రభువునికి ఎంత మహిమ కలిగింది అని నేనే ఆలోచిస్తున్నాను. మహిమ కలిగేటట్లుగానే చేశామా? పెద్దలైన వారు పనిని 7 మంగళవారములు వచ్చి మేము బేతేలు గృహంలో కన్వెన్షన్ గురించి ప్రార్థన చేసుకోవాలి. మొన్న మంగళవారం 7వ మంగళవారం ఇక్కడికే వచ్చి పందిరిలోకే వచ్చి ఇక్కడే ఒక అరగంట ప్రార్థన చేసుకుని 7 మంగళవారంలో కన్వెన్షన్ గురించి చేసిన ప్రార్థన ముగించుకున్నాము. పెద్దలైన వారు దూరమనక ధారమనక వచ్చారు. మంచి ప్రార్థనలే చేశారు. కనుక మీటింగ్ ఎలా ఉన్నా జరగడానికే వారి ప్రార్థనలే కారణమన్నావని నేను వారికి 100 అర్థం చేయడానికి వచ్చేవారు. శాంతిరాజు గారు ఆయన ప్రార్థన అదొక మార్గంలో ఉంటుంది. మంగళవారం ప్రార్థనకు వచ్చేవారు. ఇదిగో సెక్రటరీ గారు సుదర్శనం గారు ఆయన ప్రార్థన అది ఒక రకంగా ఉంటుంది. శివరాజు గారు చేస్తారు ఆయన ప్రార్థన అది ఒక రకంగా ఉంటుంది. జానయ్య గారు ప్రార్థన చేస్తారు అది ఒక రకంగా ఉంటుంది. ఇన్ని రకములుగా ప్రార్థన. జేమ్స్ గారు వస్తారు వారి ప్రార్థన అది ఒక రకంగా ఉంటుంది. ఇన్ని రకములుగా ప్రతి మంగళవారం 7 మంగళవారములే కన్వెన్షన్ కొరకు ప్రార్థన చేశారు. వారే కష్టం అనకుండా వద్దు అని అనేవారు కానుకలు ఇస్తానే ఉన్నారు కదా. అలాగే బైబిల్ మిషన్ సంఘముల వారు కూడా అలాగుననే ఇస్తున్నారు కనుక బైబిల్ మిషన్ సంఘముల వారు కనబడకుండా ఉండేవాడు. నాలాటోడు కనబడతాడు కానీ నీలాటోడు కనబడదు కదా, మీరు తాగే ఉంటారు. వారందరికీ మేము ఎన్ని వందనములు చేసినా మా రుణము తీరదు. సంగతులారా ప్రార్థించండి. ప్రభు మహిమ కొరకు మీరు ఏం చెయ్యాలో, బైబిల్ మిషన్ కొరకు మీరు ఏం చెయ్యాలో చెయ్యండి. చేసి
మగధుని వారే నిరుపేదలు, శ్రమలలో ఉన్నవారు అయినప్పటికీ వారి దాతృత్వమే బహుగా విస్తరించినని పౌలు గారి ఆ సంఘాన్ని ఎలా పోగొట్టుకున్నారో నేను కూడా బైబిల్ సంఘాన్ని అలాగే నేను పోగొట్టుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనములు ముగిస్తున్నాను. పెళ్లి కుమార్తె యొక్క సౌందర్యము ఇది కాదా? బైబిల్ మిషన్ సౌందర్యము ఇది కాదా? బైబిల్ మిషన్ యొక్క అలంకారము సెలవరాజు గారు కాదా? ప్రమిళమ్మ గారు కాదా? వారి కుటుంబము కాదా? అటువంటి సౌందర్యము గల పెళ్లి కుమార్తెగా మీరందరూ కూడా బైబిల్ మిషన్ సంఘములన్నీ కూడా తయారై ఇటువంటి ఘనమైన కార్యము నిజమే. ఎంత కష్టమైనా మొదటి రోజు ఉదయమే నీళ్లు లేవు మొహం కట్టుకోవడానికి, పైపు లాగిపోయి ఎంత దూరం వెళ్ళారో అయినప్పటికీ మీరెవరో మానే సడుక్కోలేదు, మమ్మల్ని చెక్కలేదు. మీరే సమృద్ధిగా లేకపోయినప్పటికీ అక్కడ మీరందరూ తినడానికి మరి మంచి వారిని దేవుడి దగ్గర పెట్టాం. వంట దగ్గర నీళ్లు వెళ్లకుండా ఉండడానికి మీరందరూ తింటారు. వాళ్ళని చెంబు నీళ్ళైనా తీసుకొని ఇవ్వడం లేదని మీ తిట్లన్నీ అటువంటి వారే దీవెనగా భావించి వారే సంతోషించారు. అయ్యా మమ్మల్ని ఇలా పెడుతున్నారని మాతో చెప్పారు. కానీ ఆ తిట్లన్నీ మాకు బైబిల్ విషయం కొరకు ఏ పని చేయడానికైనా వారే సిద్ధముగా ఉన్నారు. ఎంత కష్టమైన పని అయినా, ఎన్ని నిందలు వచ్చే పని అయినప్పటికీ వారే లోబడి పని చేసి మేమేం చేయమన్నామో పని చేయడానికి శిరసా వహించి వారు చేశారు. వారందరికీ వందనములు చేస్తున్నాను. వంటలు చేసిన నరసింహమూర్తి గారికి వారి బృందానికి పగలో విశ్రాంతి లేదు, రాత్రి విశ్రాంతి లేదు. వారే అలాగే పనిచేస్తున్నారు, అలాగే పని చేశారు. ఇప్పుడు ఏమన్నారంటే ఎలాగూ మీ మీటింగ్ పెరిగిపోతే మేము అయ్యా చేతి పెట్టేస్తున్నాం, మేము చేయలేము అన్నట్టుగా వారే అంత శ్రమపడి పని చేశారు. దేవుని పిల్లారా, నిజమే. ఒకవేళ వారికి మనం ఎంత ఇచ్చినప్పటికీ వారికి మనము రుణము తీర్చలేము, వారి బాకీని మనమే చెల్లించలేము. పొయ్యి దగ్గర ఖాళీ ఖాళీ ఖాళీ. వారే మనకు ఆహారము సిద్ధం చేశారు. అయ్యా వదలకపోతున్నారు అని కూడా చెప్పారు. వారే అలాగే ఉండి ఈ దైవ కార్య విషయంలో వారు, వారి పిల్లలు, వారితో వచ్చిన బృందం కూడా అంత కష్టపడి పనిచేసి మనకు ఆహారం పెట్టినందుకు వారికి బైబిల్ మిషన్ సంఘముల తరపున నేను వందనం చేస్తున్నాను. ప్రభువునికే మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలారా, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మనకెంతో సహాయం చేస్తున్నారు. కాకాని పని వలన మన పనే వారికి బాగా తెలిసింది, డిపార్ట్మెంట్ వారికి బాగా తెలిసింది. డిఎస్పీ గారి దగ్గర నుండి సబ్ ఇన్స్పెక్టర్ గారు, పోలీసు వారి దగ్గర కూడా మన పని బాగా తెలిసింది కనుక మన పని అంటే వారు ఎంతో సంతోషంతో వస్తారు. ఎంతో సంతోషముగా మనకి పరిచర్య చేసేవారు, అవి అందించేవారు ఉన్నారు. వారికి మా వందనములు చేస్తున్నాను. వారు ప్రార్థనలో ఏకీవిస్తారు, పరిచర్యలో ఏకీవిస్తారు. అటువంటి వారిని దేవుడే మాకు ఇచ్చినందుకు దేవుని స్తోత్రములు. వారిని దీవించి ఆయన మహిమ కొరకు వాడుకునుగాక. చివరిగా చెప్పేది ఏంటంటే, అనేక మంది వెళ్ళి వంటింటి దగ్గర ఆహారం తిన్నారు. దయచేసి అక్కడికి వెళ్ళకండి. తెలియని వారందరూ
పక్కకు వచ్చేయండి, ఈ పక్కకు వచ్చేయండి, స్టేజ్కి కుడి పక్కకు వచ్చేయండి. వారికి లైన్ ప్రకారం ఉంటే వారికి భోజనం వడ్డిస్తారు. కొంచెం ఆలస్యం అయితే ఒక 20 నిమిషం ఆలస్యం కావచ్చును. కనుక అలాగను చెయ్యండి. ప్రభు మనల్ని దీవించి ఆయన చిత్త ప్రకారం నడిపించునుగాక. ప్రార్థన, ముగింపు ప్రార్థన. స్తోత్రములు అని ప్రభువును స్తుతించండి. అయ్యా, రైలు బండి ట్రాఫిక్ లో మేమున్నాము, బస్సుల ట్రాఫిక్ లో మధ్యలోనే ఉన్నాము. ఏ చిన్న పాయమైనా రాకుండా కాపాడినందుకు వందనములు. ఏదైనా జరిగితే అది బైబిల్ మిషన్కి అవమానమే కదా. రెండవ స్థుతి చేయండి. మీటింగును నడిపించిన వారికి, ఈ పనులన్నీ చేయించిన వారిని ప్రత్యేకంగా దీవించు ప్రభువాని మూడవ అంశముగా ప్రార్థన చేయండి. ప్రసంగములు చేసిన వారు ఇంకా మీ మహిమ కొరకే బలముగా వాక్యమును అందించేటట్టు మా పాస్టర్లను, పరివారిని దీవించుమని నాలుగో ప్రార్థన చేయండి. ఐదవ ప్రార్థన, ప్రయాణమై వెళ్ళిన వారిని క్షేమముగా నడిపించుమని ప్రార్థన చేయండి. ఎక్కడ ఉన్న వారిని రాత్రి కాలంలో దీవించుమని ప్రార్థన చేయండి. ఇప్పుడును ప్రయాణమై వెళ్ళే వారిని క్షేమముగా నడిపించుమని ప్రార్థన చేయండి. రాత్రి కాల అపాయముల నుండి, దొంగల నుండి, మోసకరమైన స్నేహితుల నుండి, అబద్ధికుల నుండి, అనుకొనని రీతిగా వచ్చే అనారోగ్యముల నుండి కాపాడుమని ప్రార్థించండి. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు చనిపోవడం మనకు ఆనవాయితీగా ఉండేది, కానీ ప్రభు తన కృపను బట్టి దానిని లేకుండా చేశారు ఈ సంవత్సరం. ఆయనకే మహిమ కలుగును గాక. ఎవరెవరు ఎప్పుడు ప్రయాణం చేస్తారో వారందరినీ నీ దూత యొక్క కాపుదలలో క్షేమముగా, సురక్షితముగా వారి గ్రామములకు, వారి పట్టణములకు, వారి గృహములకు నడిపించుమని ప్రార్థన చేయండి. నీ దగ్గరకు వచ్చారు, 3 దినంలో వాక్యం విన్నారు, చివరి రోజున భోజనము కూడా చేసి వారు వెళ్ళారు. నీవే భోజనం పెట్టించావు, పోషకుడవని రుజువు చేసుకున్నావు. మరి వెళ్ళిపోయేటప్పుడే కుంటివారి చేతిలో కర్రలున్నాయా? వాతరోగులే ఇంకా కుంటుతూ వెళ్ళారా? అనారోగ్యం గలవారే అనారోగ్యంతో వెళ్ళారా? భూత పీడితులే బాధపడుచు వెళ్ళారా? ఇవన్నీ అక్కడే రాయిపేసి కర్రలు విడిచిపెట్టి నడిచి వెళ్ళారు. దేవా, మా కూటములకు వచ్చిన వారిని ఆ రీతిగా స్వస్థపరచు తండ్రి. అలాని మీటింగ్కు వెళ్ళాను, ప్రభు నన్ను బాగు చేశారు, ఆయనకే స్తోత్రమని వారే నడిచి వెళ్ళేటట్టు. నాకే గుండె నొప్పి లేదు, నాకే రక్తపోటు లేదు, నాకే క్యాన్సర్ జబ్బు లేదు, అన్నీ ఆ పందిరిలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయానని, వెళ్ళిపోతున్నాను సంతోషముతో వారు స్తుతించుతూ వెళ్ళిపోయేటట్టు ప్రభా అందరి రోగులను, కష్టములలో ఉన్నవారిని. నిజమే అయ్యా, బిడ్డలుకుంటేనే కానుకేసుకుంటామని కన్వెన్షన్ వచ్చారు. అటువంటి వారే కన్వెన్షన్ వచ్చి వారి బిడ్డలను సమర్పించి కానుకలు
అన్నారు ప్రతి సంవత్సరం మా నోటీసులోకి వస్తున్నాను. ఈ సంవత్సరం కూడా అందరికీ బిడ్డలు కలుగునుగాక. వారు కోరుకున్న సంతానం ఇచ్చి ప్రభు వారిని దీవించునుగాక. ఇంకను ఏ ఏ ప్రార్థనాంశములు చేయ మరచితిమో విడిచిపెట్టితిమో, మా జ్ఞానమునకు అందలేదో, మా జ్ఞాపకమునకు రాలేదో అయ్యా దీవించండి, మమ్మల్ని పంపించండి అని అడగండి. తండ్రి మహోన్నతుడా, నా ప్రార్థనలన్నీ అంగీకరించినందుకు నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. మీ బిడ్డలను నీవే క్షేమముగా నడిపించి మహిమ పొందుమని కోటాను కోట్ల దూతలే నీ దగ్గర ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర నీ దూత నుంచి నీవే నీ పిల్లలని క్షేమముగా వారి వారి గృహములకు, వారి వారి గ్రామములకు, వారి వారి పట్టణములకు నడిపించుమని అడుగుతున్నాము. అయ్యా మాకు కావలసినన్ని బియ్యమిచ్చినావు, స్తోత్రములు తండ్రి. మేము బియ్యమే కొనవసరం లేకుండా ఇస్తూనే ఉన్నాము. కూరగాయ ఇచ్చాడు, కూరగాయ కరిగే వారిని ఇచ్చాడు, వండేవారిని ఇచ్చాడు. అన్ని ఏర్పాట్లు కొరకు స్తోత్రములు తండ్రి. ఇదంతా నీ దీవెని. అట్టి దీవెన గల వారినిగా మమ్ములను నడిపించి మహిమ పొందుమని యాకోబు గారిని దీవెన పుత్రునిగా చేశాడు ఆయన. ఇస్సాకు యొక్క కుమారుడు, ఏర్పాటు కుమారుడే. అన్ని దీవెనలే, అన్ని జేబుల్లోనూ దీవెనలే, ఎక్కడికి వెళ్ళినా దీవెనలే. అటువంటి దీవెనలు మాకు అనుగ్రహించి నడిపించుము. త్వరగా వచ్చున్న యేసునామములో మా దీన ప్రార్థనలన్నీ ఆలకించుమని వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయి. మా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించుము. తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నది. ఆమేన్. ప్రభేశ్వర విజయం అభావికులైన ప్రభేశ్వర విజయం అభావికులైన ప్రభేశ్వర విజయం అభావికులైన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రేమ తన శిలువలో శ్రమలో మనందరినీ తన దృష్టిలో ఉంచుకొని మనందరి రక్షణ కార్యం అంతటినీ ముగించిన కుమారుని క్రీస్తు ప్రభు యొక్క కృప అందరినీ ఎరిగిన వాడై మన కార్యక్రమమును ఎంత జయక్రమంగా నడిపించిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహవాసము మనందరికీ తోడయింది. ప్రయాణములో తోడయింది. విడిచిపెట్టి వచ్చిన గృహములకు, సంఘములకు తోడయింది. వెళ్ళుచున్న వాహనములకును, ఉన్న వాహనములకును తోడయింది. క్షేమముగా షకీనా మేఘములో మనము చేరినట్లుగా ఆయన మన ప్రయాణం అంతని దీవించి నడిపించునుగాక. నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము. నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము. రక్షకా Yeah.
జరుగునయ్యున్న సభల కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రభు యొక్క కృపను బట్టి మీరందరూ ఏకీభవించి ప్రభువును మహింపరచాలని ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మళ్ళా కూర్చోవద్దని మీకు మనం చేస్తున్నాం. ఎవరు టిఫిన్లను భోజనం పెట్టించుకోవద్దని కూడా మనం చేస్తూ ఉన్నాము. దయచేసి భజన కమిటీలో ఉన్న వాళ్ళందరూ వంటశాల వద్దకు